అందరికీ నమస్తే అండి. మనకి ప్రతి అంశాలు కూడా చట్టాలు అనేవి ఉండవు. కొన్ని సాంప్రదాయాలు కూడా ఉంటాయి, ఆచార సాంప్రదాయాలు కూడా ఉంటాయి. మన వ్యవస్థల్లో చట్టాలని అతిక్రమిస్తే కోర్టులు ఊరుకోవు, వ్యవస్థలు ఊరుకోవు, శిక్షలు ఉంటాయి. సాంప్రదాయాలను గౌరవించకపోతే, సాంప్రదాయాలను అతిక్రమిస్తే వీడికి విలువ లేదు, బుద్ధి లేదు, సిగ్గు లజ్జ లేదు, జ్ఞానం లేదు అంటారు. సో ఇప్పుడు బీజేపీ రెండో కోవకు చెందుద్దేమో అనిపిస్తుంది. ఇప్పుడు మన లోక్సభలో స్పీకర్ ఎన్నిక వివాదాన్ని మనం మాట్లాడుకుంటే బీజేపీనే తిట్టాలి. బీజేపీకి కనీసం విలువలు లేవు అనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఎప్పుడూ కూడా స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరగలేదు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగల. ఫస్ట్ టైం ఇప్పుడు ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు యునానిమస్గానే ఇచ్చేసేవాళ్ళు. ఇంతకుముందు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, అంటే ఎక్కువ మంది లోక్సభ సభ్యులను గెలుచుకున్న పార్టీ స్పీకర్ పేరుని ప్రపోజ్ చేస్తే దానికి ప్రతిపక్షాలు కూడా యాక్సెప్ట్ చేసి యునానిమస్గా ఇచ్చేసేవాళ్ళు. సో అది చట్ట ప్రకారం అయిపోయేది. దీనిలో సాంప్రదాయం ఏం పాటించారంటే ప్రతిపక్ష పార్టీలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేవాళ్ళు. లోక్సభ స్థాయిలో, కేంద్రం స్థాయిలో జరిగేది ఇదే. స్పీకర్ ఏమో అధికార పార్టీ అధికార పక్షం నుంచి ఉంటారు, డిప్యూటీ స్పీకర్ మాత్రం ప్రతిపక్ష పార్టీల వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇది సాంప్రదాయంగా వస్తోంది ఎప్పుడు వరకు, 2014 వరకు. ఈవెన్ 2009లో దేశంలో యూపీఏ గెలిచింది కదా కేంద్రంలో 2009లో. కానీ అప్పుడు మన లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? కురియన్ ముండా గారు. ఆయన 2009 నుంచి 2016 వరకు డిప్యూటీ స్పీకర్. ఆయన బీజేపీ మనిషి. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది యూపీఏ గవర్నమెంట్. అలాగే 2004 నుంచి 2009 వరకు చరణ్జీత్ సింగ్ అట్వాల్, ఆయన మన డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ 2004 నుంచి 2009 వరకు. ఆయన అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన వ్యక్తి. అప్పుడు ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. అప్పుడు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంది. అంటే యూపీఏ అధికారంలో ఉన్న 2 సార్లు కూడా ఎన్డీఏకే, బీజేపీ పక్షాలకే, ఎన్డీఏ పక్షానికే డిప్యూటీ స్పీకర్ని ఇచ్చేశారు. అలాగే అంతకుముందు 1999, 98 ఆ టైంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ కాంగ్రెస్కే ఇచ్చారు. 99లో పిఎం సయీద్ గారు, ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ ఆయన. అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటి, సాంప్రదాయబద్ధంగా స్పీకర్ ఏమో అధికార పక్షం వాళ్ళు తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాల వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ 2014లో ఏం చేసింది బీజేపీ, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 2014లో డిప్యూటీ స్పీకర్ వీళ్ళే తీసుకున్నారు. స్పీకర్ ఏమో బీజేపీకే ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ మాత్రం ఏఐడిఎంకే పార్టీకి చెందిన తంబిదురై గారికి ఇచ్చారు. ఎప్పుడు 2014లో. ఆ ఏఐడిఎంకే, అన్నా డిఎంకే వాళ్ళు ఎన్డీఏ కూటమికి చెందిన వాళ్ళే. అంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చి స్పీకరు వాళ్ళే, డిప్యూటీ స్పీకరు వాళ్ళే. అంటే మొదటిసారిగా రూల్స్ బ్రేక్ చేసింది 2014లో ఎన్డీఏ గవర్నమెంట్. ఆ తర్వాత 2019లో కూడా అలాగే చేశారు. కానీ ఆ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఊరుకుంది. ఎందుకంటే వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, ఎన్నిక పెట్టినా సరే పెద్దగా ఏమీ లేదు, యూపీఏ బలం పెద్దగా పుంజుకోలేదు, అధికార పక్షం బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు, సరేలే పోనీ అని. కానీ ఇప్పుడు సాంప్రదాయం ఫాలో అయితే స్పీకర్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు వదిలేయచ్చు సాంప్రదాయబద్ధంగా. ఎందుకంటే ప్రతిపక్షాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి. అధికార పక్షానికి ప్రతిపక్షానికి కేవలం 50 సీట్లే తేడా కాబట్టి, 10% ఎంపీ సీట్లే తేడా కాబట్టి డిప్యూటీ స్పీకర్ ఇచ్చేయచ్చు సాంప్రదాయబద్ధంగా చూసుకుంటే. కానీ బీజేపీ ఒప్పుకోవట్లా. డిప్యూటీ స్పీకర్ కూడా మేమే, స్పీకరు మావాడే, డిప్యూటీ స్పీకరు మావాడే, ఎన్డీఏ వాళ్ళే, మీకు ఇవ్వం అంటున్నారు. రాహుల్ గాంధీ గారేమో సాంప్రదాయం మీరు పాటించండి, డిప్యూటీ స్పీకర్ మాకు ఇచ్చేయండి అన్నారు. ఒప్పుకోవట్లేదు, కేంద్రం ఒప్పుకోవట్లేదు. అందుకే సరే మీరు మాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వరు కాబట్టి మేము స్పీకర్ కూడా ఎన్నిక పెడతాం అని అన్నారు. ఇప్పుడు స్పీకర్ సీటుకి అందుకు ఎన్నిక జరుగుతోంది. ఇప్పుడు వరకు ఎన్నిక జరగలేదు, ఎందుకంటే సాంప్రదాయాలు ఫాలో అయ్యారు కాబట్టి. ఈ బీజేపీ వాళ్ళకి బుద్ధి ఉండదు కదా, అన్నీ వాళ్ళకే కావాలి కదా. డిప్యూటీ స్పీకర్ ఇచ్చేయచ్చుగా, ప్రతిపక్షం బలంగానే ఉందిగా, సాంప్రదాయాన్ని పాటించవచ్చు కదా.
సాంప్రదాయాన్ని పాటించి గౌరవించి డిప్యూటీ స్పీకర్ పదవి యూపీఏ కూటమిలో అదే ఇండియా కూటమిలో ఎవరికోళ్ళకి సీనియర్కి ఇచ్చేయచ్చు కదా, ఇవ్వనంటున్నారు. అందుకని రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది స్పీకర్ ఎన్నికలో పార్టిసిపేట్ చేయాలి అని. సో వాళ్ళు స్పీకర్గా కూడా సరైన వ్యక్తిని 8 సార్లు ఎంపీగా గెలిచిన సురేష్ అనే వ్యక్తిని, కేరళకు చెందిన ఆయన పేరు కొడిక్కోనం సురేష్, కేరళకు చెందిన 8 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన్ను స్పీకర్ అభ్యర్థిగా పోటీలోకి నిలబెడుతున్నారు. సో మేబీ గెలవకపోవచ్చు, కానీ ఎన్నిక జరుగుద్ది, అప్పుడు చరిత్రలో నిలిచిపోద్ది, అదొక హిస్టరీగా మిగిలిపోద్ది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి స్పీకర్ కుర్చీ కోసం ఎన్నిక జరిగింది అని. ఎందుకు ఎన్నిక జరిగింది? బీజేపీ వాళ్ళు సాంప్రదాయాన్ని అతిక్రమించారు, సాంప్రదాయాన్ని పాటించలేదు. ఏంటి ఆ సాంప్రదాయం? డిప్యూటీ స్పీకర్ పదవేమో ప్రతిపక్షాలకు ఇవ్వలేదు అని. సో ఇప్పటికీ మించిపోలే. డిప్యూటీ స్పీకర్ కనుక కాంగ్రెస్ పార్టీ సూచించిన వాళ్ళకి ఇచ్చేస్తే, కాంగ్రెస్కి యూపీఏ కూటమి ఇండియా కూటమి వాళ్ళకి ఇచ్చేస్తే స్పీకర్ పదవికి ఎన్నిక జరగదు. మేబీ ఈరోజు నైట్కో రేపు మార్నింగ్కో ఏదో డిసైడ్ అవుద్ది. థ్యాంక్ యూ.